నమస్తే. వెల్కమ్ టు బీఆర్కే మనీ కంట్రోల్. నేను దేవిక. ఇప్పుడు మనతో పాటు అయితున్నారు డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ మధ్య కాలంలో చాలామంది యంగ్స్టర్స్ క్రిప్టోలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెస్ట్ అంటారు సార్? సో క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ అనేది అంటే క్వైట్ పాపులర్ అవుతోంది. చాలామంది ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఎస్పెషల్లీ యంగర్ ఆడియన్స్ ఎక్కువ ఏంటంటే బికాజ్ వొలటిలిటీ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలామంది చేస్తున్నారు. ఇలాంటి చేసేప్పుడు ఏంటంటే కొన్ని జాగ్రత్తలు కంపల్సరీ తీసుకోవాలి. లేకపోతే ఏంటంటే లాసెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎక్కువగా. సో ఇక్కడ అన్నిటికన్నా ఇంపార్టెంట్ వెదర్ నీకు అది సూటబులా కాదా అని తెలియకుండా మాత్రం దిగద్దు. బికాజ్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, వొలటిలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఇట్స్ లైక్ నియర్లీ గ్యాంబ్లింగ్ కాదు, బట్ గ్యాంబ్లింగ్ లాగా అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటాయి. సో అంత రిస్క్ టాలరెన్స్ తట్టుకునే కెపాసిటీ, అంటే నువ్వు పెట్టే డబ్బులు నీకు ఇవాళ రేపు అవసరం ఉన్న డబ్బులు ఉండకూడదు. ఇంకొకటి, అప్పు తెచ్చి అస్సలు పెట్టకూడదు. దే షుడ్ నాట్ బి లీవరేజ్డ్. నీ సొంత డబ్బులు పొడగొట్టుకున్నా పర్లేదు, అట్లని చెప్పి పొడగొట్టుకుందామని ఇన్వెస్ట్ ఎప్పుడు చేయము. బట్ స్టిల్ కొంచెం అంటే రిస్క్ అనేది హయ్యర్ రిస్క్ ఉండాలి. బికాజ్ ఫ్లక్చుయేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో మనకు అవసరం వచ్చినప్పుడు అది ఎక్కువ ఉండే అవకాశం లేదు, పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి మనకు డబ్బులు అవసరం వచ్చినప్పుడు. అందుకోసమే ఐడియల్లీ ఈ డబ్బులు మనకి అవసరం ఉండకూడదు ఇమ్మీడియట్గా, అలాంటి డబ్బులు ఉండాలి. సో దెన్ ఇంకోటి ఏంటంటే దీన్ని తట్టుకుని, అంటే చాలామంది ఏమవుద్దంటే మనకు ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ అంటే పెరగడమే తెలుసు కానీ తగ్గడం తెలియదు, తగ్గడం తట్టుకోలేం. సో చాలామందికి అది ఉండదు. సో అదొకటి చూసుకోవాలి. ఇంపార్టెంట్ ఏంటంటే ఇది రిస్క్, రెగ్యులేటరీ రిస్క్ అనే ఎక్కువ ఉంటుంది ఇందులో. సో రెగ్యులేటరీ రిస్క్ అంటే ఏంటంటే ఇండియాలో ఇంకా క్రిప్టో లాస్ ఎవాల్వ్ అవుతున్నాయి, ఇంకా కంటిన్యూ. వేరే ఇప్పుడు ఈక్విటీ మార్కెట్లు కానీ, డెట్ ఫండ్లు కానీ, ఇంకా వేరే అదర్ రకాల గోల్డ్ మీద కానీ, ఆర్ ఏఎఫ్, పిఎంఎస్, ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్స్ కూడా రెగ్యులేషన్స్, ట్యాక్సేషన్ అందరికీ తెలుసు. అవి ఆల్రెడీ ఎవాల్వ్ అయిపోయి సెట్ గైడ్లైన్స్ ఉన్నాయి. బట్ ఇంకా క్రిప్టోకి మాత్రం ఇంకా ఎవాల్వ్ అవుతున్నాయి, మారుతూ ఉన్నాయి. గవర్నమెంట్ కూడా అండర్స్టాండ్ చేసుకుంటుంది ఇట్స్ ఎ న్యూ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. దానికోసం ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ 30% ట్యాక్స్ ప్రాఫిట్ మీద ఉంది, 1% టీడీఎస్ ఉంది ట్రాన్సాక్షన్స్ మీద మనం ఇన్వెస్ట్ చేసేప్పుడే. ఇది ఎలా ఉంటుంది, ఇంపార్టెంట్ ఏంటంటే పెరుగుతుంది కరెక్టే, బట్ నువ్వు వచ్చే లాభాల్లో కూడా 30% ఇచ్చేయాలి. సో నువ్వు ఆ కెపాసిటీ ఉందా? సో నువ్వు అమ్మి కొన్నప్పుడల్లా 1% పడుతూ ఉంటుంది. సో అదొక జాగ్రత్త తీసుకోవాలి. సో ఇలాంటప్పుడు ఏంటంటే రెగ్యులేటరీ అన్సర్టెనిటీ ఉన్నప్పుడు ఇది కూడా మనం కొంచెం కన్సిడరేషన్ తీసుకోవాలి ఇన్వెస్ట్ చేసేప్పుడు. సెకండ్ వచ్చేసి ఈ అన్సర్టెనిటీ ఉన్నప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ప్లాట్ఫామ్స్ ఎట్లాంటివి వాడుతున్నాం అనేది ఇంపార్టెంట్ థింగ్. సో చాలా ప్లాట్ఫామ్స్ స్టేబుల్గా లేవు ఇప్పుడున్నా కూడా. కొన్ని చాలా మటుకు బయటివే, వేరే కంట్రీ బైనాన్స్ లాంటి యాప్సే ఉన్నాయి కానీ ఇండియన్ యాప్స్ అంతకు ఎక్కువగా లేవు. సో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే నువ్వు ఎటువంటి ప్లాట్ఫామ్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తున్నావు, నీ వ్యాలెట్ సేఫ్ ఉంటుందా, నీ తీసుకున్న ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేసి కాయిన్స్ అయితే ఏవైతే చేసావో వ్యాలెట్ సేఫ్ ఉంటుందా, వ్యాలెట్ ట్రాన్స్ఫరబుల్లా, ఆ యాసెట్స్ ట్రాన్స్ఫరబుల్లా, ఈ కంపెనీకి స్టెబిలిటీ ఉందా, సో ఈ ప్లాట్ఫామ్ ఆర్ ఈ ఎక్స్చేంజ్ లాంగ్ టర్మ్ ఎక్కువ రోజులు ఉందా. సో ఇది వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేద్దామనే దానికన్నా కూడా ప్లాట్ఫామ్ మచ్ హయ్యర్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ స్టెబిలిటీ లేదనుకో, రాత్రికి రాత్రి ఎత్తేస్తే నీ డబ్బులు పోయినట్టే. సో నీకు యాక్సెస్ ఉండదు నీ ఇన్వెస్ట్మెంట్కి. సో అందుకోసం అది వన్ ఆఫ్ ద మేజర్ థింగ్. సో తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే నీ ఇన్వెస్ట్మెంట్ గోల్కి అది సూటబుల్లా కాదా. సో నువ్వు షార్ట్ టర్మ్ గోల్ అయితే ఐ వుడ్ నాట్ సజెస్ట్ క్రిప్టోలో పెట్టద్దు. క్రిప్టో ఈజ్ ఫర్ లాంగ్ టర్మ్. అందరు అనుకుంటారు క్రిప్టో షార్ట్ టర్మ్ కోసం వొలటిలిటీ ఎక్కువ ఉంది కాబట్టి చేస్తాం అనుకుంటాం, కానీ దెర్ ఈజ్ ఎ హయ్యర్ రిస్క్ ఏంటంటే లాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాంటప్పుడు ఏంటంటే నువ్వు కొంచెం లాంగ్ టర్మ్ కోసం ఉంచుకుంటే ఏంటంటే, మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ బిట్‌టారెంట్ చూసాం, సో బిట్ కాయిన్ చూసాం. ఇట్ హ్యాస్ స్టార్టెడ్ ఎక్కడో చిన్న జాయిన్ ఇప్పుడు $1,00,000 వరకు వెళ్ళింది. సో అండ్ అలాగే ఉంటే పెరగచ్చు, ఇంకా ఫ్యూచర్లో 1,500,000 కూడా అవ్వచ్చు. కానీ ఆ ఓపిక అనేది కంపల్సరీ ఉండాలి. సో దాంతోపాటు ఏంటంటే ఇట్ ఈస్ కంటిన్యూస్లీ ఎవాల్వ్ అవుతున్న సబ్జెక్టు, ఎవాల్వ్ అవుతున్న ఇన్వెస్ట్మెంట్ ఏరియా కాబట్టి ఎడ్యుకేషన్, రీసెర్చ్ అనేది కంపల్సరీ. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఈ క్రిప్టో మార్కెట్లో ఏం జరుగుతుందనేది మనం సొంతంగా తెలుసుకోవాలి, చదవాలి. సో మళ్ళీ ఎటువంటి కాయిన్స్ పాపులర్ అవుతున్నాయి, ఎటువంటి రెగ్యులేషన్స్ చేంజ్ అవుతున్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. సో సెక్యూరిటీ, నేను చెప్పినట్టు సెక్యూరిటీ, ప్లాట్ఫామ్ ట్రస్ట్ చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు వేరే
యాసెట్స్ ఎలా బిహేవ్ అవుతుంది, గోల్డ్ ఎలా బిహేవ్ అవుతుంది, మార్కెట్ ఎలా బిహేవ్ అవుతుంది, ఈక్విటీస్, డాలర్ ఎలా బిహేవ్, దాన్ని బట్టి క్రిప్టో కూడా మారుతూ ఉంటుంది. సో దీని మీద కూడా వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకొక మేజర్ థింగ్ ఏంటంటే, నువ్వు క్రిప్టోలో చేసేప్పుడు మొత్తం డబ్బులు తీసుకెళ్ళి ఒకే దగ్గర కాకుండా అక్కడ కూడా డైవర్సిఫై చేయండి. మీకున్న డబ్బులు కొన్ని మంచి వెల్ నోన్ వాటిల్లో పెట్టండి, కొన్ని అప్కమింగ్ వాటిల్లో పెట్టండి. అయినంత వరకు పేరు లేని దాంట్లో పెట్టద్దు, పేరు లేని కాయిన్స్లో. కాకపోతే కొంచెం తక్కువగా అలొకేట్ చేసుకోండి. సో మనం ఈక్విటీకి ఎలా పోర్ట్ఫోలియో మొత్తం ప్రాపర్గా బిల్డ్ చేసుకోమంటామో, సేమ్ వే క్రిప్టో కూడా అలా ఒక పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుంటే ఏంటంటే, నష్టం వచ్చినా ఒక్క దాంట్లో వస్తుంది కానీ అన్నిట్లలో మీ డబ్బులు అన్నీ పోవన్నమాట. సో అదొక ఇంపార్టెంట్ ఇష్యూ. చాలామంది ఏంటంటే ఏదో ఒకటి నమ్మేస్తారు, మొత్తం అందులో పెట్టేసుకుంటారు. అదేమన్నా జరిగి అలాగే ఉండిపోయిందంటే మొత్తం లాస్ అవుతారు. దాని బదులు కొంచెం వెల్ నోన్ కాయిన్స్లో, కొంచెం ప్రామిసింగ్ కాయిన్స్లో, కొన్ని తెలీదు తగిలితే పెద్దగా తగలొచ్చు అనే వాటిలో కొంచెం పెట్టుకుంటే ఏంటంటే మీ లాస్ అనేది మినిమైజ్ అవుతుంది, పోర్ట్ఫోలియో డైవర్సిఫై అవుతుంది. ఇది క్రిప్టోలో కూడా. సో దీనివల్ల ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే ఏంటంటే, క్రిప్టో కూడా ఎంత రిస్క్తో కూడుకున్న ఆ రిస్క్ని కొంచెం తక్కువ చేసుకోవచ్చు మనం ఇది చేయడం వల్ల అనమాట. సో ఇవి తీసుకోవాల్సిన జాగ్రత్తలు క్రిప్టో గురించి. ఓకే. సో ఇప్పుడు మీరు అన్నారు కదా సార్ కాయిన్స్ అని చెప్పేసి, ఈ కాయిన్స్లో కూడా ఏ ఏ టైప్ ఆఫ్ కాయిన్స్ ఉంటాయి అండ్ వాటిలో ఏది తీసుకుంటే బెస్ట్ అంటారు సార్? ఏది తీసుకునే బెస్ట్ కన్నా కూడా నేను చెప్పినట్టు డైవర్సిఫై అయితే కంపల్సరీ. సో నేను కొన్ని కాయిన్స్ ఏవైతే పాపులర్ ఉన్నాయో, వేటివి అయితే వెల్ నోన్ ఉన్నాయో, నేను అన్నాను కదా మన పోర్ట్ఫోలియోలో కొంచెం కంపల్సరీ ఉండాల్సినవి, భయం లేకుండా ఇన్వెస్ట్ చేయగలిగేటి కొన్ని ఉన్నాయి. ఆ కాయిన్స్ కొన్ని చెప్తాను. సో ఎగ్జాంపుల్ ఆబ్వియస్లీ అందరికీ తెలిసింది బిట్ కాయిన్. అది రేట్ ఎక్కువ ఉంది, బట్ కొంచెం ఉంటే ఆబ్వియస్లీ కొంచెం ఇన్వెస్ట్ చేసుకుంటే మేజర్ అమౌంట్ ఈజ్ ఆల్వేస్ గుడ్. బిట్ కాయిన్కి ఏమి ఇబ్బంది లేదు. ఎస్, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, వొలటిలిటీ ఉంటుంది, బట్ అదొకటి. నెక్స్ట్ బెస్ట్ వచ్చేసి ఇథీరియం. మార్కెట్ క్యాప్ బ్యాక్ చూసుకున్న ఆఫ్టర్ బిట్ కాయిన్ నీకు ఇథీరియం ఈజ్ ద నెక్స్ట్ వన్. దాని తర్వాత టెథర్ ఏదైతే టెథర్ ఉందో అది USDT అంటారు, అది కూడా పర్లేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రిపుల్ ఆర్ XRP అంటాము, అది కూడా క్వైట్ పాపులర్. హ్యూజ్ $50+ బిలియన్ మార్కెట్ క్యాప్ ఉంది. మళ్ళీ తర్వాత సొలానా ఒకటి, మళ్ళీ ట్రాన్ ఒకటి, TRON అని ఒకటి ఉంది. కార్డానా ఒక వెరీ పాపులర్. సో ఇట్లాంటి పేరున్న క్రిప్టో కాయిన్స్లో వాడితే, అంటే మంచి మార్కెట్ క్యాప్ కొంచెం పెద్దగా ఉన్న క్రిప్టో కాయిన్స్, ఇంకా హైపర్ లిక్విడ్ కానీ, లీడో స్టేక్ ఈథర్ కానీ, డాజీ కాయిన్ కూడా ఈ మధ్యలో ఏంటంటే పాపులర్ అయింది. ఏదైతే ఈలాన్ మస్క్ పేరు మీద డాజీ కాయిన్ కానీ, అది కూడా $26 బిలియన్ ప్లస్ ఉంది. ఇట్లాంటి లియో కాయిన్ ఒకటి, ఇట్లాంటి కొన్ని వాటిల్లో ఒక 7-8 పెద్ద వెల్ నోన్, అట్లీస్ట్ ఒక $20 బిలియన్ కన్నా ఎక్కువ మార్కెట్ క్యాప్ ఉన్న కాయిన్స్లో పెడితే ఏంటంటే అంత ఎక్కువగా లాస్ వచ్చే అవకాశాలు లేదు. అలా కాకుండా అస్సలు పేరు లేకుండా కొద్దిమంది ఏంటంటే నువ్వు వాకింగ్ చేస్తే నీకు క్రిప్టో వస్తుందని, మింట్ అని రకరకాల పేరు లేని కాయిన్స్, ఆల్ట్ కాయిన్స్ వస్తున్నాయి. వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు పేరుకి వ్యాలెట్లో కనబడతాయి కానీ ఆ వ్యాలెట్కి ఎటువంటి వాల్యూ ఉండదు. ఎందుకంటే నువ్వు డబ్బులు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వ్యాలెట్లో ఎంత పెరిగింది కాదు ఇంపార్టెంట్, మనకు డబ్బులు కావాల్సినప్పుడు నిజంగానే డబ్బులు వస్తాయా అనేది వెరీ ఇంపార్టెంట్. సో అది తెలియక మనకి చాలా ఇట్లాంటి క్రిప్టో స్పేస్లో ఏంటంటే మనం ఇవాళ ₹1,00,000 పెట్టేస్తే వాడు 1 మంత్ తర్వాత 5,00,000 పెరిగింది అంటాడు, బట్ నువ్వు విత్డ్రా చేసుకోవడానికి ఉండదు, అంటే మానిటైజ్ చేసుకోవడానికి ఉండదు. అలాంటప్పుడు ఇబ్బంది అనమాట. అందుకే సో పేరున్న వాటిల్లో కాయిన్స్లో పెడితే ఏంటంటే స్టిల్ మనము ధైర్యంగా బయటికి రావచ్చు, అవసరం వచ్చినప్పుడు డబ్బులు వాడుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ అంటేనే అవసరం వచ్చినప్పుడు వాడుకునే యాసెట్నే మనం ఇన్వెస్ట్మెంట్ అంటాము. అందులో కూడా లిక్విడిటీ వెరీ ఇంపార్టెంట్. సో ఇవి చూసుకొని జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేస్తే క్రిప్టోలో కూడా తక్కువ నష్టాలతో బయటపడవచ్చు. ఏమైనా ప్రాబ్లమ్స్ ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని నువ్వు అనుకున్నట్టు పర్ఫామ్ చేస్తే మాత్రం చాలా మంచి రిటర్న్స్ వస్తాయి అన్నమాట. ఓకే, రైట్. చూసారు కదండి, క్రిప్టోలో చాలా మందికి ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఎలా ఇన్వెస్ట్ చేయాలి అని కొంచెం డౌట్ ఉంటుంది. అండ్ కాయిన్స్ కూడా ఏ టైప్ ఉంటాయి, ఎట్లాంటి వాటిని సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్ అని చెప్పేసి సార్ అయితే చాలా చక్కగా వివరించి చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.